నమస్తే వెల్కమ్ టు రియల్ న్యూస్. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు టీడీపీ అంటే ఏ స్థాయిలో విరుచుకుపడతారో ఊహించలేనిది కాదు. టీడీపీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు గుర్తుకు వస్తే ఆయన విమర్శలను ఎక్కుపెడతారు, తన నోటికి పని చెబుతారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుండి హరీష్ రావుది అదే స్టాండ్. టీడీపీని ఆగర్భ శత్రువులా భావిస్తారు ఆయన. అలాంటి కడుగట్టిన గులాబీ నేత తాజాగా టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ బాటలో పయనించడానికి ఊబిళ్లూరుతున్నట్లు ప్రకటించారు. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారుతోంది. ఇటు వైసీపీ అధినేత జగన్ ని టెన్షన్ పెడుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ఆయన లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావనను తీసుకొచ్చారు. నిన్న మొన్నటి వరకు లోకేష్ రెడ్ బుక్ పై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం తాజాగా అదే బాటలో పయనిస్తున్నారు. ఎర్ర బుక్ ప్రస్తావన చేస్తున్నారు. తమను ఇబ్బంది పెట్టిన నేతలు, అధికారుల పేర్లు ఎర్ర బుక్ అంటారో మరే బుక్ అంటారో తెలియదు, కానీ ఆ బుక్ లో రాసుకోవాలని క్యాడర్ కు సూచిస్తున్నారు. లోకేష్ ను విమర్శించినా, ఆయనపై విరుచుకుపడినా చివరకు ఆయన మార్గంలోనే వెళుతోంది వైసీపీ. తాజాగా హరీష్ రావు సైతం రెడ్ బుక్ ప్రస్తావనను తీసుకొచ్చారు. కాంగ్రెస్ లో కొందరు నేతలతో పాటు తమను ఇబ్బంది పెడుతున్న అధికారుల కోసం రెడ్ బుక్ ఓపెన్ చేస్తామని, వారి పేర్లను అందులో రాసుకుంటామని హెచ్చరించారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్నటి వరకు టీడీపీని టార్గెట్ చేసిన గులాబీ నేతలు తాజాగా తమ రాజకీయ ఉనికి డైలమాలో పడడంతో లోకేష్ సూచించిన రెడ్ బుక్ జపం చేస్తున్నారు. రెడ్ బుక్ అంటే లోకేష్, లోకేష్ అంటే రెడ్ బుక్ అనేంతగా అది ప్రత్యామ్నాయంగా మారింది. అలాంటి రెడ్ బుక్ ని బీఆర్ఎస్ నేతలు సైతం అనుసరించడానికి రెడీ అయ్యారు అంటే లోకేష్ కి తెలుసో తెలియకో గులాబీ నేతలు ఎలివేషన్లు ఇస్తున్నారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక హరీష్ నోటి వెంట రెడ్ బుక్ పేరు వినిపించింది అంటే అది ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని తెలుగు తమ్ముళ్ళు జోష్ మీదున్నారు. తమ నాయకుడు లోకేష్ కొత్తతనం రాజకీయాలకు బ్రాండ్ గా మారిపోయారని ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తం మీద తెలుగు నేర రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. నేడు రెడ్ బుక్ ప్రస్తావన లేకుండా రాజకీయాలు నడవడం లేదు. అది ఏపీ అయినా ఇటు తెలంగాణ అయినా ఎర్ర బుక్ తో పాలిటిక్స్ చేస్తున్నాయి. లోకేష్ గ్రాఫ్ ని, ఇమేజ్ ని పెంచుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.